చెప్పండి అన్న, ఏంటి అసలు? నమస్కారండి. మేము అదివరకు తెలుగుదేశం పార్టీ మాకు ఆ పార్టీలో ఉన్నంతసేపు మాకు ఏం మంచి పథకాలు కానీ అయ్యాను మాకేం లభించలేదు. ఏంటి మేము మాకు మనసు విరక్తి వచ్చి న్యూ జాయినింగ్ పార్టీ చేరదామని చెప్పేసి వైసీపీ పార్టీలో మేము చేరాం ఈరోజు. మాకు ఈ పార్టీలో గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మా అమ్మగారికి పింఛన్ వచ్చింది. పింఛన్ మెయిన్, తర్వాత మాకు అమ్మఒడి, ఇంకా ఇప్పుడు ఉన్నాయండి. ఇంకా అవన్నీ రైతు మాకు పొలం లేదండి. గవర్నమెంట్ ఇల్లు ఒకటి 3 వచ్చినాయండి మాకు. అది మాకు సంతోషం ఉంది. ఎలా ఉందన్న, ఇప్పుడు ఇల్లు ఇచ్చారన్నారు కదా, ఎంత ఇచ్చారు? స్థలం ఎంత ఇచ్చారు? మాకు సెంటున్నర ఇచ్చారు. సెంటుంబాతికి ఇచ్చారండి. సెంటుంబాతికి. మరి ఎందుకు ఆ ఒక్కరో స్థలం సరిపోవట్లేదు, సమాధి కట్టుకోవడం పనికిరాదని టీడీపీ వాళ్ళు అన్నారు కదా. భలేవారండి, బ్రహ్మాండమైనది స్థలం అది. ఎందుకు ఆ టీడీపీ వాళ్ళు అంటాం, దానికి దీనికి సంబంధం లేదు. కళ్ళతో వచ్చి చూస్తే దాన్ని అందరూ విమర్శించుకోవడానికి ఎవరు ఉండరు. అది మరి ఇప్పుడు మీ పిల్లలకి అమ్మ కూడా ఏమీ పడుతున్నాయి అన్నారు కదా, ఎలా ఉన్నాయి స్కూల్స్? ఎలా ఉన్నాయి? స్కూల్స్ కూడా బాగున్నాయండి, డెవలప్ చేశారు. బాత్రూమ్లు కానీ అవి కానీ బాగానే ఉన్నాయి. పిల్లలకి ఏమి ఇబ్బంది ఏం లేదు. భోజనం కూడా బ్రహ్మాండం భోజనం పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు స్కూల్స్లో? చెప్తున్నారండి. పిల్లగాడు కూడా వచ్చి ఇంటికాడికి వచ్చి కూడా చక్కగా చదువుతున్నాడు. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ మీ పెద్దగొరపాడు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు నంబూరి శంకర్ గారు ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండం అండి, అసలు చూసుకునే పని లేదు. ప్రతి గ్రామం కానీ వైఎస్ఆర్ ఇల్లు కానీ కాలనీ కానీ ఇంటింటికి వచ్చి తిరుగుతాం కానీ మాట్లాడతాం కానీ చిన్న పెద్ద అందరితో చక్కగా చాలా మంచిగా. మరి నువ్వు ఇన్నాళ్ళు టీడీపీ పార్టీ కష్టపడ్డాన్నావు కదా, మరి నీకు ఆ పార్టీలో అసలు ఏమి రాలేదైతే? అసలు ఏం లేదండి మాకు. పార్టీ చుట్టూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మా కాళ్ళన్నీ అరిగిపోయినాయి తప్ప వేరేది ఒదిగిందేం లేదు. ఆ తలకాయ నొప్పి వచ్చేసింది నేను. అది మేము కనీసం 15 సంవత్సరాల నుంచి మేము పార్టీ మా నాన్నగారి కాడి నుంచి ఉన్న పార్టీని మాకు మా అమ్మగారికి పింఛన్ ఇవ్వలేదు మాకు. అలాంటిది ఈ గవర్నమెంట్లో మాకు పింఛన్ వచ్చింది. అది మాకు సంతోషమైన విషయం. నేను జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు పార్టీలు చూడలేదు, అందరికి ఇస్తున్నా ఉన్నారు, అది నిజమేనైతే? సక్కుటేమి సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరి కుటుంబాలకి వెలుగునిచ్చే వ్యక్తి అతను. దేవుడితో సమానం.